న్యూస్కి స్వాగతం. పద్య నాటక కళాకారుల జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశము ఈ నెల 5వ తేదీన నెల్లూరులోని జీవీకే మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్లో జరుగుతుందని సింహపురి పద్య నాటక కళాకారులు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు వడ్డె చక్రపాణి తెలిపారు. గురువారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పద్య నాటక కళాకారులు సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్, కళాకారులకు సంక్షేమ భవన్ వంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని సాధించుకోవడానికి కళాకారులు సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పద్య నాటక కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘం కోశాధికారి హరినాథరెడ్డి, సెంచురామయ్య, ఎస్కే నజీర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకానికి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరికీ కూడా మా కళాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి ఈ కళారంగాన్ని కాపాడుకునేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి ఈ కళారంగాలు. కళారంగం అంటే ఈరోజు లేని రంగం అంటూ లేదు. మా కళాకారులు లేనట్టు రంగం లేదు. ఈరోజు పెళ్లిళ్ళ కాడ కానీ, సాగుల కాడ కానీ, రాజకీయ నాయకులు బహిరంగ సభలు కానీ, ఊరేగింపులు కానీ, దేవాలయాల కాడ కానీ మా కళాకారులు లేనిది కూడా ఏ కార్యక్రమం జరగదు. అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం ఈ కళలు ఎంతో అవసరం. ఆ రోజుల్లో వీధి భోగాతాలు, మరి తోలు బొమ్మలాటలు, బుర్రకథలు, హరికథలు, రకరకాల నాటకాలు ఆ రోజుల్లో పల్లెల్లో మరి మానసిక ఉల్లాసం కోసం ఆ రోజు కళారంగాన్ని ప్రదర్శించేవారు. అటువంటి రంగాన్ని కాపాడుకునేదానికి, అంతరించిపోకుండా కాపాడుకునేదానికి మరి నెల్లూరు జిల్లాలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా దీనికంటూ ఒక సంఘం ఉండి ఆ సంఘం ద్వారా ఈ కళాకారులకి ఏదైనా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పి పోయిన నెల 25వ తేదీన ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 10 మంది కళాకారులతో, ముఖ్యమైనటువంటి కళాకారులు దాదాపు 50 మంది హాజరయ్యారు. వాళ్ళ సమక్షంలో అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా కోశాధికారి, ఉపాధ్యక్షులు, మరి సెక్రటరీలు అందరూ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే మరి ఈ రంగాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, అదేవిధంగా కళాకారులు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు వాటన్నిటికీ కూడా పరిష్కారం కనుక్కునేదానికి ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కళాకారులకి పెన్షన్ కానివ్వండి, వృద్ధులకి, కళాకారులకి, పేద కళాకారులకి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కానివ్వండి, అదే మాకు ఈ సంఘానికి ఒక సంక్షేమ భవనం కూడా ఏర్పాటు చేసుకునేదానికి మరి ఈరోజు మేము నిర్ణయం తీసుకొని, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఇక్కడ 5వ తేదీ ఒక బ్రహ్మాండంగా సమావేశపడి వాళ్ళందరి ద్వారా కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కళాకారుడు అనుమతి, వాళ్ళ ఆలోచన విధానంతో ముందుకు పోవాలని చెప్పి 5వ తేదీ కూడా మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని కళాకారులందరినీ కూడా ప్రతి ఒక్క కళాకారుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నుంచి అందరినీ కూడా రప్పించి ఈ కళాకారులు సంక్షేమం కోసం మేము పాటుపడాలనే ఉద్దేశంతో, ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అందరూ సలహాలు, వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని ఈ సంక్షేమం కోసం, కళాకారుల సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా మరి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. మేము మన పేరు కూడా పెట్టుకున్నాం, సింహపురి పద్య నాటక కళాకారుల సంక్షేమం అనే పేరుతో ఇక ముందు మరి ఈ నెల్లూరు జిల్లాలో ఈ సంఘం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5వ తేదీ జరిగే ఈ పెద్ద సమావేశానికి ప్రతి కళాకారులు, ప్రతి కళాభిమాని, ప్రతి కళా పోషకులు ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, నా పేరు వెంకటేశ్వర్లు, మామూలుగా భద్రాచలం బాబు అంటారు. నేను ఈ జిల్లాకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోమన్నారు. ఇప్పుడు ఈ కళారంగాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ మా కార్యదర్శి గారు చక్రపాణి మాట్లాడతారు. జిల్లా పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏప్రిల్ 25వ తేదీ అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి కళాకారుల సమావేశంలో ఎన్నుకోబడింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పద్య నాటక కళాకారులకు ఒక సంఘం లేదు.
ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ వాట్సాప్ గ్రూపులే ఉన్నాయి. అందరికి సంబంధించిన ఒక సంఘం లేదని మనం ఆ సమావేశంలో అనుకొని అందరూ సూచనలు సలహాల మేరకు సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అందుబాటులో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పాల్గొన్నారు. అయితే జిల్లా మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి అందరి సహాయ సహకారాలతో అందరి అనుమతితో ఈ పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా రిజిస్టర్ చేసి ఈ యొక్క రిజిస్టర్ చేసినటువంటి ఈ సంఘంలో జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ చేర్చి సభ్యత్వం ఇప్పించి కళాకారుల సంక్షేమానికి, వాళ్ళ బాగోగులకు, మరి వృద్ధాప్యంలో కళాకారులకు వచ్చేటువంటి ఇబ్బందులను, అదేవిధంగా ఒక జిల్లాకు ఒక సంక్షేమ కార్యాలయం, కళాకారులకు పెన్షన్లు, ఐడెంటిటీ కార్డులు, ఇటువంటి సమస్యలన్నీ తీర్చడానికి ఈ సంఘం ముందుకొస్తుంది. కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులందరూ 5వ తేదీ మే 5 నెల్లూరు డాక్టర్ విజయ్ కుమార్ నెల్లూరు మెమోరియల్ హాస్పిటల్ అక్కడ జరిగేటటువంటి ఈ పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం సమావేశానికి అందరినీ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేను. కళాకారులందరినీ కలిపి ఐక్యంగా కళాకారుల సమస్య కోసం పోరాడటానికి, అందరినీ కలుపుకొని పోవడానికి సంఘం ఏర్పడింది. దయచేసి అన్నిదా భావించకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, మరి మహిళలు, పురుషులు, కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరం చర్చించుకొని ఈ సింహపురి పద్యనాటక కళాకారుల సంఘాన్ని పెద్ద ఎత్తున మన నెల్లూరు జిల్లా గర్వించే విధంగా భవిష్యత్ తరానికి కూడా ఈ పద్యనాటక కళాకారుల సంఘం ఉండేటట్టు అందరూ కూడా కలిసి రావాలని మనవి చేసుకుంటూ, మరి ఒకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి కలిసి వచ్చినటువంటి మిత్రులందరూ, మా కమిటీ సభ్యులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.